ఒకటి నేను చూసినబ్బా వాడు ఎవడో ఎన్టీవీలో ఏనో కలిసి పనిచేసినట్టు నాకు గుర్తుకుంది. ఒక్కసారి ఛానల్ నేను నిన్న చూస్తుంటే ర్యాండమ్గా ఎక్కడో కనపడ్డది నాకు. మీకు ఇది చూపిస్తా, థంబ్నెయిల్ వేసి చూపిస్తా. ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే ఇవన్నీ పచ్చ కుక్కల బ్యాచ్లే. ఇదంతా అదే పచ్చ కుక్కల బ్యాచ్. ఈ కుక్కలతో చాలా డేంజర్ అన్నమాట. ఈయన లెక్కనే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. ఈయన చూడండి, ఈయన పేరు సురేష్ అంట, సురేష్ కల్లూరి అంట. ఈయన ఎన్టీవీలో ఏదో పనిచేసినట్టు నాకు గుర్తు. నేను పనిచేసినప్పుడు ఎన్టీవీలో ఏదో ఉన్నాడు, కోఆర్డినేషన్లో సంథింగ్ ఎక్కడో. ఈయన రాసినటువంటి రాత ఏదైనా పెట్టుకొని మనకు సంబంధం లేదు, ఎన్ని మాటలని రాసుకొని. ఇక్కడ ఏమని రాసిండు చూడండి ఒకసారి. ఇక్కడ రాసినటువంటి రాత చూడండి. వీడికి అవసరమేమో మేబీ భర్త పూజ. ఒక్కసారి ఏం తమాషాలు ఉన్నాయా? నీ ఆఫీస్ ఏడు ఉంటుంది, నువ్వేడుంటావు. ఇక్కడ చూసిరా, నువ్వు ఆంధ్రజ్యోతి తెలంగాణ జ్యోతి, ఆంధ్రజ్యోతి తెలంగాణ జ్యోతి, తెలబాండ్ల లక్ష్యం ఏమిటి? తెలబాండ్ల అంటే ఏంటిది అంటే ఇక్కడ తెలబాండ్ల అని పెట్టిండు వీడు. వీడు ఎవడో వాడు జర్నలిస్టో మరి నాకు తెలియదు, నేను ఎక్కడ కూడా చూడలేదు. నాకేదో ఒక్క చిల్ల మైల్డ్గా గుర్తుకొస్తుంది, ఎన్టీవీలో ఏదో పనిచేసినట్టుగా. ఈ తెలబాండ్ల అంటే ఏంటిది? తెలంగాణ వాళ్ళు తాలిబన్లు అన్నట్ట. చెప్పు తీసుకొని కొడతాం కొడక, ఏడునో నువ్వు నాకు తెలియదు. తమాషాలు చేసినావంటే నువ్వు నీ ఛానల్ మామూలుగా ఉండదు. ఏమ్రా తెలంగాణని తెలబాండ్లు అంటావా? ఎన్ని గుండెలు నీకు, ఎంత ధైర్యం నీకు? తమాషాలు చేస్తున్నారా? విమర్శ చెయ్యి, సద్విమర్శ చెయ్యి, ఎవడో తినట్లేదు నిన్ను. రాధాకృష్ణ ఏం చేసిండో అది చెయ్యి. రాధాకృష్ణ పొరపాటున మాట్లాడినందుకే ఆ పోలీసు వాళ్ళని పెట్టుకోవాల్సి వచ్చింది. ఆడ పొరపాటున కావాలని మాట్లాడుతూ ఉంటాడు. తెలబాండ్లు అంటే ఏంటిది? తెలంగాణ వాళ్ళు తాలిబన్లు అన్నట్ట. బిడ్డ నీ ఆఫీసు నీ కథ ఏడుండదో తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు తెలంగాణ బిడ్డలకి. నీ ఇష్టం తిరగని కూడా తిరగలేవు బయట తెలంగాణ రాష్ట్రంలో, కనపడడం కూడా కనపడలేవు హైదరాబాద్లో. ఇట్లా పిచ్చి రాతలు రాసి పిచ్చి కూతలు కూస్తే తమాషాలు చేస్తున్నారా? అధికార పార్టీ అక్కడ ఉన్న ఈయన పొద్దుగా లేస్తే నేను చూసిన ఛానల్ని, వీడియో కూడా కింద చూసిన చూడండి. ఈ ఛానల్ని మొత్తం టీడీపీకి జాకిలు పెట్టి లేపేటువంటి వ్యవహారమే ఉన్నది. నువ్వు టీడీపీ భజన చేసుకో, వాడి సంకనాకు ఇంకేమైనా చేసుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. నువ్వు విమర్శ కూడా చేయి తెలంగాణ పట్ల, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలను తెలబాండ్లు అంటావా? తెలంగాణ వాళ్ళు తాలిబన్ల. ప్రజలారా మీరే చెప్పండి, మీ కామెంట్ చెప్పండి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఈ బ్యాచ్ని ఏం చేయాలి? ఇట్లాంటి బ్యాచ్లను ఒక్కరొక్కరు ఉగ్రవాదుల లెక్క తయారైపోతా ఉన్నారు. ఆంధ్ర ప్రాంత సంబంధించిన జర్నలిస్టు మీరు అయితే కావచ్చును, వద్దనట్లేదు. మిమ్మల్ని ఎవరిని ఇక్కడ కూడా మొదటి నుంచి కూడా ఒకటే మాట, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రజలతోటి ఎవరితోటి మనకు వచ్చినటువంటి పేచి లేదు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి మీడియా ఛానళ్లు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అది ఆంధ్రప్రదేశ్ కూడా మంచిది కాదు. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు అమరావతి ఏదో రెండవసారి ఓపెనింగ్ శంకుస్థాపన కార్యక్రమాలు చేసిరు. 2018-19లో ఎట్లా ఉందో ఇప్పటికీ అట్లనే ఉన్నది. నిన్న అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక మిత్రుడు జర్నలిస్టు తన ఛానల్లో అమరావతి పూర్తి కావాలంటే ఇంకా 25 ఏళ్ళు పడుతుంది, 25 ఏళ్ళు పడుతుందని తన ఆవేదనని వెళ్ళగక్కున్నాడు తన ఛానల్లో. అట్లా ఆంధ్రప్రదేశ్ల కోసం పనిచేయండి. అమరావతి ఎందుకు ఇంకా లేటుగా అవుతా ఉందని చెప్పేసి చంద్రబాబుకు కూర్చోండి ముళ్ళు కట్టె పెట్టి. ఇక్కడ తెలంగాణ మీద వాడు ఏడిస్తే ఆయనకి ఏదో మంచి అవుతుంది అనుకుంటే మీ అమాయకత్వం. ఇట్లా చేసే ఈ దానికి వచ్చింది కథ. ఈ రకంగా రెచ్చగొట్టే ఈ దానికి వచ్చింది కథ. తెలబాండ్లు అంట. ఎవడరా నువ్వు అసలు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు బిడ్డ నీకంటే ఎంతో పెద్ద పెద్ద ఉద్దండ పిండాలకే సుక్కలు చూపించినాం తెలంగాణ గడ్డ ఉద్యమంలో. బయట అడుగు కూడా పెట్టలేవు, గుర్తుపెట్టుకో. నువ్వెవరో ఏడుంటావో కూడా తెలియదు. కానీ ఇట్లాంటి చిల్లర రాతలు రాస్తే రాజనీతి అంట. చూడండి ఈ ఛానల్, రాజనీతి అంటే ఇదే నీతి అనేది కులగజ్జి నీతి అని పెట్టుకో. నీకు రాజనీతి కాదు పెట్టాల్సింది నువ్వు.